పులివెందులలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు విడుదల చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల భార్గవరెడ్డి జిల్లా కోర్టు ఉత్తర్వుల మేరకు పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం డీఎస్పీ మాట్లాడుతుంది. సోషల్ మీడియాలో దూషణలు చేస్తూ తప్పుడు పోస్టులు పెట్టిన కేసులో భార్గవరెడ్డిపై పులివెందుల, రాజంపేట, వైకొత్తకోట పోలీస్ స్టేషన్లలో 2004లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. సుమారు 8 గంటల పాటు జరిగిన విచారణలో అడిగిన ప్రశ్నలకు ఆయన పూర్తి స్థాయిలో సమాధానాలు ఇవ్వలేదని వెల్లడించారు. పులివెందుల కేసులో మొత్తం 77 మంది ఉండగా ఇప్పటి వరకు 25 మందిని విచారించినట్లు వివరించారు. ఈరోజు పులివెందుల డీఎస్పీ గారు సజ్జల భార్గవరెడ్డిని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఆ రిలేటెడ్ కేసెస్ 2024లో క్రైమ్ నెంబర్ 409/24 అలాగే 411/24 అనే 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఎస్సీ ఎస్టీ సెక్షన్లతో పాటు ఈ సోషల్ మీడియాలో సంబంధించినటువంటి వాటికి సంబంధించి రిలేటెడ్ సెక్షన్ల కింద కేసు నమోదైనది. దీని మీద సజ్జల భార్గవరెడ్డి గారు గత సంవత్సరమే కడప జిల్లా కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పొంది ఉన్నాడు. దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటంటే, ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు ఎప్పుడైనా పిలిస్తే పోలీసులకు విచారణ నిమిత్తం అక్కడికి వెళ్ళి హాజరై వారికి సహకరించమని చెప్పి జిల్లా కోర్టు వారు ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా పులివెందుల డీఎస్పీ గారు ఇవాళ సజ్జల భార్గవరెడ్డిని హాజరు కమ్మని చెప్పేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ నోటీస్ అందుకున్నటువంటి సజ్జల భార్గవరెడ్డి గారు ఈరోజు ఉదయం 10 గంటలకు పులివెందులలోని డిఎస్పీ ఆఫీస్ నందు హాజరయ్యారు. వాళ్ళు అడిగినటువంటి పలు ప్రశ్నలకు ఆయనకు తెలిసినటువంటి విధానంలో ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు ఆయన వారికి సహకరించడం జరిగింది. ఈ కేసులో ఇంకా చాలా అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కానందున, సమయభావం అయినందున రేపు మధ్యాహ్నం 2:30 గంటలకి మళ్ళీ హాజరు కమ్మని మళ్ళీ నోటీసులు 35(3) కింద BNSA యాక్ట్ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ రేపు మధ్యాహ్నం 2:30కు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్గ్రేడ్ పిఎస్లో 2 కేసులు 409/2024 అండ్ 411/2024 2 కేసులు సజ్జల భార్గవరెడ్డి అగెనిస్ట్గా రెండో ముద్దాయిగా అందులో పేర్కొన్నాము. మొదటి ముద్దాయి వచ్చి వరా రవీంద్రారెడ్డి వారు ముద్దాయి. ఈ 2 కేసులు సోషల్ మీడియా కేసులు ప్లస్ ఆ పోస్ట్ తొలగించే విధంగా తొలగించండి అంటే వరా రవీంద్రారెడ్డి ఆ రోజుల్లో ఆ 2 కేసుల్లో ఎవరైతే విట్నెస్లు ఉన్నారో ఆ 2 కేసులు అయితే విట్నెస్లు ఏవైతే ఉన్నారో కంప్లైనెంట్ అతనికి కులం పేరుతో దూషించినట్టు, తర్వాత అమౌంట్ కూడా తీసుకొనేసి తొలగించలేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం మీద మనం 8వ తారీఖు 11వ నెల 2024లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా 409 కేసులో సుమారుగా 77 మంది ముద్దాయిలను వారు ఇచ్చినటువంటి వరా రవీంద్రారెడ్డి అనేతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ ప్రకారం 411లో ప్రధానంగా వరా రవీంద్రారెడ్డి, దాని తర్వాత సజ్జల భార్గవ అలియాస్ భార్గవరెడ్డి, ఇంకొక అతను అర్జున్ రెడ్డి అనుకుంటాను, వీళ్ళు 3 దాంట్లో ఉన్నారు. ఈ 2 కేసు దర్యాప్తుల్లో సజ్జల భార్గవరెడ్డి గారికి ఆ రోజుల్లో విట్నెస్ సంబంధించినటువంటి నోటీసు ఇచ్చాము.